ఏఐ యుగం వచ్చేసిందే. చాట్ జీపీటీ లాంటి ఏఐ చాట్ బాట్లు ఎన్నో పనులను క్షణాల్లో చక్కబెట్టేస్తున్నాయి. అయితే ఈ చాట్ బాట్ కారణంగా ఓ మనిషికి తాజాగా ప్రాణాపాయం తప్పింది. ప్రమాదకరమైన వ్యాధి నుంచి కోలుకున్న అతడు చాట్ జీపీటీకి ధన్యవాదాలు చెబుతూ నెట్టింట పంచుకున్న ఓ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. రెడిట్లో ఈ విషయాలను సదరు వ్యక్తి షేర్ చేశాడు. ఆ రోజు జిమ్కు వెళ్ళొచ్చాక భారీగా ఒళ్ళు నొప్పులు చేసిందని అన్నాడు. ఏదో యాక్సిడెంట్ అయినంత బాధగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. దాహం కూడా సాధారణం కంటే ఎక్కువగా అనిపించిందని తెలిపాడు. రెండు రోజులు గడిచినా ఆరోగ్యం కుదుట పడకపోవడం, ఇలా గతంలో ఎప్పుడూ లేకపోవడంతో కుతూహలం కొద్దీ చాట్ జీపీటీకి ఈ లక్షణాలను వివరించినట్టు తెలిపాడు. తన రోగ లక్షణాలను క్షుణ్ణంగా పరిశీలించిన చాట్ జీపీటీ తనకు రాబ్డోమయోలైసిస్ అనే ప్రమాదకరమైన సమస్య వచ్చి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసినట్టు తెలిపాడు. వెంటనే డాక్టర్ను సంప్రదించకపోతే ప్రాణాలకే ముప్పని హెచ్చరించినట్టు తెలిపాడు. చివరకు డాక్టర్ను తాను సంప్రదించడమే కాకుండా చాట్ జీపీటీ చేసిన సూచనలను కూడా పంచుకున్నట్టు తెలిపాడు. డాక్టర్కు కూడా ఇదే సందేహం కలగడంతో వెంటనే పరీక్షలు చేయిస్తే వ్యాధి నిర్ధారణ అయినట్టు తెలిపాడు. సమయానికి చికిత్స అందడంతో ప్రాణాలతో బయటపడ్డట్టు చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై అనేక మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. తమకు ఇలాంటి అనుభవాలున్నాయని చెప్పారు. ఏఐ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోందని, మనిషి సామర్థ్యాలను మించిపోతోందని తెలిపారు. ఇదో అత్యంత అరుదైన సమస్య. కనీస సమయం పాటు రెస్ట్ తీసుకోకుండా అతిగా ఎక్సర్సైజులు చేసిన సందర్భాలలో కండరాలు కరిగిపోతాయి. ఫలితంగా రక్తంలోకి విడుదలయ్యే ప్రోటీన్లు కిడ్నీల్లో పేరుకుపోయి భారీ సమస్యకు దారితీస్తాయి. ఈ పరిస్థితి ముదిరితే ప్రాణానికే ప్రమాదం. అయితే సమస్య ముదరకముందే చాట్ జీపీటీ సాయంతో తన రోగం ఏంటో తెలుసుకున్న బాధితుడు తన ప్రాణాలను కాపాడుకోగలిగాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.